హలో ఎవరివన్. మొన్న అక్క వాళ్ళు గృహప్రవేశం చేసిండ్రు కదా, కొత్త ఇల్లు కట్టించుకొని. అది కొంచెం నేను హోమ్ టూర్ పెడతానండి, మీరు కూడా కొద్దిగా ఏమన్నా ఐడియాతో తెలుసుకుంటారు అని చెప్పేసి. ఇది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ డోర్ అండి. ఫస్ట్ డోర్ ఇదంతా బయట ఓపెన్ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే కనుక ఇది మామూలు మెస్ డోరు. లోపల పెద్ద డోర్ ఉందండి, 2 డోర్లు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాలు చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. హాల్ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగా ఉందండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. టీవీ యూనిట్ ఇంకా ఆ సైడ్ అంతా సోఫాలు అట్లా వేసుకునేదానికి అని చెప్పేసి ఇదంతా టీవీ యూనిట్. చాలా బాగా ఇచ్చిండు. లైట్స్ అన్నీ వచ్చినాయి దీనికి, కానీ కరెంట్ పోయింది. మేము అందుకని ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. ఇది బాగుందండి టీవీ యూనిట్. ఇంకా ఇట్లనే హాల్లో నుంచే దేవుడి గది కూడా చాలా అందంగా వచ్చిందండి. అక్క మొన్నటి నుంచి ఇంకా అక్కడనే పూజ చేసుకుంటా ఉంది. మొన్న సోమవారం రోజు గృహప్రవేశం అయిపోయింది కదా, ఆ రోజు నుంచే పూజ చేస్తూ ఉంది. దీనికి కూడా డోర్ బాగా వచ్చిందండి. అంతా డిజైను అంతా బాగా చేసిండ్రు. టైల్స్ కూడా బాగా మంచి వేసిండ్రు, బాగుంది. ఇంకా కింద దేవుని సామాగ్రి అవన్నీ పెట్టేసుకునే దానికి అనేసి కింద కబోర్డ్స్ లాగా పెట్టేసి పైన దేవుళ్ళని పెట్టేసింది. ఇలా వచ్చిందండి. కింద మరి అది అడుగున ఉంటే అలా ఎందుకని చెప్పేసి దానికి బోల్ట్లు ఏమో వేసిండ్రు, కొంచెం హైట్ వచ్చింది. చాలా బాగుంది. మొత్తం అంతా టైల్స్ వేసుకున్నారు. ఇంకా అక్కడి హాల్లో నుంచే ఇంకా వంటింట్లోకి వెళ్ళాలి. ఇలా వంటింట్లోకి వెళ్తే ఇంక ఇక్కడ ఇది షోకేస్ లాగా ఇక్కడ వచ్చిందండి హాల్లోనే. ఇంకా మొన్న కృష్ణయ్యను మేము కూడా ఇచ్చినాం కదా, ఆ కృష్ణయ్య వేరే ఆంటీ వాళ్ళు ఇచ్చినటివి అవన్నీ పెట్టేసింది దీంట్లో అక్క. చూడండి చాలా బాగుంది. కృష్ణయ్య వేరే వాళ్ళు ఇచ్చినటివి అన్నీ ఒక 3 అయినాయండి. 3 పెట్టేసింది, చాలా అందంగా ఉన్నింది. ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేస్తే కనుక కిచెను ఇదంతా అట్నే బయటికి కూడా దారిందండి. బయట ఓపెన్ ఉంది. మళ్ళీ ఇంకా ఇట్లా వచ్చేసి వంటిన్లంతా ఇది కూడా అన్ని కబోర్డ్స్ అన్నీ వేపించిండ్రు. స్టవ్ దానికి చిమ్నీ వచ్చింది. ప్యానిటరీ యూనిట్ కూడా పెట్టించుకుంది అక్క, బాగుంటుంది అనేది చెప్పేసి. ఇలా లైట్స్ ఇవన్నీ బాగా వచ్చినాయి. మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతోనే పెడుతున్నానండి. ఇల్లు కొత్త ఇల్లు కదా, చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా కట్టుకునే వాళ్ళు అలా చూస్తారులే అని చెప్పేసి తీసిన నేను కొంచెం వీడియో. ఇక్కడనే ఒక కిటికీ కూడా వచ్చింది, బాగుంది. ఇంకా సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. అంతా బాగా ఇవన్నీ అద్దాలు బాగా వచ్చిందండి. ఇట్లా మూసేటప్పుడు వాటంతట అవే మనం కొంచెం ఓపెన్ చేసినా కానీ అవే వెళ్ళిపోతాయి. మనమేమో ఒకవేళ గట్టిగా లాగినా అట్లా ఏం ఇబ్బంది పడకుండా అని చెప్పేసి చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ బాగా నీట్గా వేసిండ్రు అంతా. ఇంకా కింద అన్నీ గరిటెలు ప్లేట్స్ అవన్నీ పెట్టుకునేదానికి సెల్ఫ్లు. ఇంకా సామాన్ అంతా ఏం తీసుకుపోలేదని చెప్పేసి ఇట్లా అయితే బాగా చూపించచ్చు అనే ఉద్దేశంతో నేను సామాన్లు పెట్టంతలకే వీడియో తీసిన. ఇంకా అన్నీ ఇలా వచ్చినాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది, లైట్ బ్రింజాల్ కలరు. ఈ కలర్ కూడా చూసేదానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి. చాలా బాగా వేసిండ్రు. కలర్ కాంబినేషను అంతా సూపర్గా ఉంది. చూడండి చాలా నీట్గా వేసిండ్రు అంతా. ఇంకా ఇది వచ్చేసి ఇటు సైడు శానిటరీ యూనిట్ పెట్టించుకుంది. ఇంకా పై వరకు సెల్ఫ్లేనండి. ఇంకా మొత్తం సామాన్ అంతా వాటిల్లోకి పట్టే విధంగా కిచెన్ ఐటమ్స్ అంతా దాంట్లోనే పోతాయి. లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టించుకుంది మొత్తం అంతా. కొంచెం పక్కనే ఇంకా ప్యానిటరీ యూనిట్ పెట్టించుకుంది. ఇది చూడండి ప్యానిటరీ యూనిట్. ఇది చాలా బాగుందండి. ఇదైతే నాకు బాగా నచ్చిందండి ప్యానిటరీ యూనిట్. ఇలా మొత్తం గ్లాస్ ఐటమ్స్ అయినా ఏవైనా ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతాయి. చాలా నీట్గా బాగా వచ్చింది.
ఇంకా ఇలా బయటికి వెళ్తే కనుక ఈ బయటికి డోర్ ఉందండి. ఈ బయటకు వచ్చిన తర్వాత కొంచెము బాగా కాంపౌండ్ లాగా వచ్చింది. ఈ కొంచెం వాల్ పెట్టేసి పైన అంతా గ్రిల్స్ వేపించుకొని ఇంకా డోర్ కూడా పెట్టించేసుకుంది అక్కడికి. ఇంకా బయట కూడా ఒక బాత్రూమ్ వచ్చింది. బయట నుంచే గ్యాస్ కనెక్షన్ కూడా బయట నుంచే ఇచ్చుకున్నారండి. గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేసి గ్యాస్ కూడా బయటనే పెట్టించేసుకుంది. చూడండి ఇలా సందు వచ్చింది. ఇక్కడ నుంచి పైప్ లైన్ లోపలికి ఇచ్చేసిండ్రు. ఇది కూడా చాలా బాగుంది. అంతా ఇంకా అన్నీ పెట్టేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ కానీ అన్నీ వచ్చేసినాయి. బయటే బాగా వచ్చింది. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత హాల్లో నుంచే 2 బెడ్రూమ్లు ఎదురెదురుగా వచ్చినాయి. ఇంకా ఇలా పోతే కనుక ఎదురెదురు బెడ్రూమ్లు ఒక్కో బెడ్రూమ్కు ఒక్కో కలర్ వేయించుకున్నారు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఈ కలర్ వేయించుకున్నారండి. ఇంకో బెడ్రూమ్కు ఇంకో కలర్ వేయించుకున్నారు. ఇది కూడా బాగుంది. ఇంకా కొంచెం పెయింటింగ్ పని ఉందని ఇంకా వాళ్ళు సామాన్లన్నీ తీసుకుపోలేదు. ఇక్కడ పాత ఇంట్లో ఉండేటివన్నీ ఆ పెయింట్ వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేయించుకొని తర్వాత ఇంకా జాయిన్ కావచ్చులే అని చెప్పేసి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది. కబోర్డ్స్ అన్నీ బాగుంది. కలర్ కాంబినేషన్ రూమ్కు తగినట్టు బాగా వేయించుకున్నారు. చూడండి చాలా బాగా వచ్చింది. రెండు ఎదురెదురుగా వచ్చినాయి బెడ్రూమ్స్ బాగుండయి. 2 బెడ్రూమ్స్ వచ్చి హాల్ పెద్దగా వచ్చింది. కిచెన్ కూడా బాగా వచ్చింది. దేవుడు రూము సపరేటు. దాంట్లో కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ కొద్దిగా వచ్చింది అల్మారాలోకి. ఈ రూమ్లో మాత్రం బాగా వచ్చిందండి. ఒక్కో రూమ్కి ఒక్కో కలర్ అని చెప్పిన కదా. 2 బెడ్రూమ్లకు వేరే వేరే కలర్స్ వచ్చినాయి. ఇలా బాగా వచ్చింది అంతా. చూడండి చాలా నీట్గా కూడా చేసిండ్రు. కలర్ కాంబినేషన్ అంతా సూపర్గా వచ్చిందండి. ఇంకా అంతా కింద అయిపోయిన తర్వాత కూడా పైన కూడా మరి అంతా కట్టలేదు, కొద్దిగా కట్టిండ్రు పైన. ఇంకా అందుకని చెప్పేసి పైన కూడా కొంచెం నేను తీసిన ఈ హాల్లో నుంచి. ఇంకా బయటికి వచ్చేసి ఇది హాల్లో ఇవి కబోర్డ్స్ పెట్టించుకుండ్రు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా పైకి స్టెప్స్ పైకి పోయి పైన కూడా కొంచెం తీసిందండి క్లారిటీ కోసమని. పైన కూడా తీసిన. ఇంకా కొంచెం గ్లాసు అదంతా బిగిలేదు స్టెప్స్ దగ్గర. ఈ స్టెప్స్ వాళ్ళకి వచ్చేసి టైల్స్ అంటించిండ్రు. కొంచెం నీట్గా ఉంటుందని అక్కడ గ్రిల్స్ బిగించిండ్రు. పైకి వచ్చే దారిలో గ్రిల్స్ బిగించేసిండ్రు. 2 మామూలుగానే బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇంకా బెడ్రూమ్స్ మాత్రమే బిగించుకున్నారు. పైన ఇంకా కిచెను ఇవంతా ఏం వేయలేదు. పైన స్లాబ్ మాత్రం వేసేసుకున్నారు. ఇదంతా ఓపెన్గా అట్లే పెట్టేసిండ్రు. మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో కట్టుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఇంకా ఇలా పెట్టేసుకున్నారండి. ఇది బయట ఇది ఓపెన్లో ఉంది. ఏమన్నా బట్టలకు అట్లా వాషింగ్కు అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదంతా ఓపెను. 2 బెడ్రూమ్స్ మాత్రమే వేసుకున్నారు. వాళ్ళకు పిల్లలు బంధువులు కొంచెం ఎక్కువగా ఉండరులేండి, అందుకని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేసుకొని వదిలేసుకున్నారు. చాలా బాగా వచ్చిందండి 2 బెడ్రూమ్లు కూడా. ఈ పైన మళ్ళీ డిఫరెంట్ కలర్స్ అండి. కింద వచ్చిన కలర్స్ కాకుండా పైన వేరే కలర్స్ వేయించుకున్నారు 2 బెడ్రూమ్లలో. ఇది కూడా బాగుంది. మా వీడియో అంతా చూసిన తర్వాత మా హోమ్ టూరు ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి.
మీకు కొంచెం షేర్ చేద్దామనే ఉద్దేశంతోనేనండి, ఇంకేం కాదు. నేను మామూలుగానే తీసిన ఇదంతా. మా పాప అంతా వీడియో ఎత్తుతుంది ఇదంతా మొత్తము. ఈ ఓపెను అంతా బాగుంది. పైన కూడా ఎంతమంది అయినా పడుకునేదానికి వీలుగా బాగుంది. గాలి అంతా బాగా ఎక్కువగా వచ్చే విధంగా ఉంది. కబోర్డ్స్ అంతా అయిపోయింది. ఇంకా ఓన్లీ పెయింట్ అయిపోతానే ఇంకా మొత్తం సామాన్లన్నీ పెట్టేసుకుంటారు. ఇంకా సరిపోతుంది ఆడికి. ఇక్కడ ఉన్న ఇల్లు ఖాళీ చేసేసి ఇంకా అక్కడికి మొత్తం అంతా షిఫ్ట్ అయిపోతారు. ఎందుకో నాకు నచ్చి మీకు షేర్ చేయాలనిపించి చేస్తాను. చూడండి అంతా ఓపెను.